హాయ్ మై డియర్ వ్యూవర్స్. మనం నంబర్ సిస్టంలో భాగంగా రీసెంట్గా భాజనీయత సూత్రాలు అంటే డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాము. ఈరోజు దానికి సంబంధించి దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇక మన ఛానల్ గురించి అయితే మనం చెప్పినాం కదా, ముందే ఛానల్ గురించి విబిఎం స్పేస్ ఇవ్వండి క్లాసెస్ వంశీబాబు మ్యాథ్స్ క్లాసెస్ అని మీరు సెర్చ్ చేస్తే యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. చాప్టర్ వైజ్గా దాంట్లో ఎన్ని మోడల్స్ ఉంటే అన్ని మోడల్కు 2-3 క్వశ్చన్స్ తీసుకొని అర్థమయ్యే రీతిలో మ్యాక్సిమం అన్ని మోడల్స్ కవర్ చేసే తీరుగా మన వీడియోస్ అయితే ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో కండి. కంటిన్యూగా డైలీ 1 లేదా 2 డేస్కి ఒక వీడియోస్ అయితే అప్లోడ్ అవుతుంటుంది. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొద్దిగా సపోర్ట్ చేయండి. మనం ఈరోజు నేర్చుకుంటుంది ఏంటి, సంఖ్య వ్యవస్థ. నంబర్ సిస్టంలో భాగంగా డివిజిబిలిటీ రూల్ అయిపోయింది. ఆ భాజనీయత సూత్రాల్లో వచ్చే కొన్ని ప్రశ్నలు తీసుకున్నాం. వాటి మీద ఏ విధంగా ఆన్సర్ చేయాలనేది చేద్దాం. ఒక ప్రశ్న తీసుకుంటాం. ఇక్కడ ఒక క్వశ్చన్ A6724 సంఖ్యతో ఈ సంఖ్యను 3చే నిశేషంగా భాగిస్తే ఈ సంఖ్యను 3చే నిశేషంగా భాగిస్తే ఈ ఏ ప్లస్లో గరిష్ట విలువ ఎంత, కనిష్ట విలువ ఎంత, గరిష్టంగా ఎంత తీసుకోవచ్చు, కనిష్టంగా ఎంత తీసుకోవచ్చు అనేది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు దేంతో భాగిస్తున్నాము? 3 చేత భాగిస్తున్నాము. 3 యొక్క డివిజిబిలిటీ మనం రీసెంట్ వీడియోలో చూసినాం. 3 యొక్క డివిజిబిలిటీ ఏంది? ఏ సంఖ్య అయితే ఇచ్చిండో ఈ సంఖ్య మొత్తం, ఆ ఇచ్చిన సంఖ్యలో అంకెల మొత్తం 3 చేత భాగించాలి. 3 చేత భాగిస్తేది 3 చేత నిశేషంగా భాగిస్తుందని మనం చెప్పొచ్చు అన్న. చూడండి, ఇక A + 6 + 7 + 2 + 4. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది, ఒకటి చెప్తా. మనం ఇట్లా కూడేటప్పుడు మీరు 9కి ఏది కూడినా, ఏదైతే కూడతారో మళ్ళీ అదే వస్తుంది సమ్ అనేది. మొత్తం చేసిన వారికి ఇప్పుడు 9 + 1 చేసిన ఇది ఎంత అవుతుంది? 10 అవుతుంది. మళ్ళీ 10ని కూడితే ఎంత వస్తుంది? 1 వస్తుంది కదా, 1 + 0. సో నువ్వు 9కి ఏది కలిపితే నీకు ఆన్సర్ అదే వస్తుంది. కాబట్టి ఇక్కడ 9ని స్కిప్ చేయొచ్చు కదా. చూడండి, 9 + 3 కలిపిన 9, 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది కదా. మళ్ళీ 1, 2 కలిపితే ఎంత అవుతుంది? 3 అవుతుంది. నువ్వు 9కి ఎంత కలిపినావు? 3 కలిపినావు. నీకు ఆన్సర్ ఏమొచ్చింది? మళ్ళీ 3 అవుతుంది. డిజిటల్ సమ్ అంటాం దీనికి. డిజిటల్ సింగిల్ డిజిట్ అన్ని యూజ్ చేస్తుంటే, ఆ కూడుతుంటే మనం 9కి ఏ అంకె చేత అయితే మనం కూడతామో మళ్ళీ అదే అంకె వస్తుంది. కాబట్టి ఈ కూడే క్రమంలో మీకు 9 వస్తే దాన్ని స్కిప్ చేయొచ్చు, దాన్ని డైరెక్ట్ కొట్టేయచ్చు. ఇగో ఇక్కడ 7 ఉంది, 2 ఉంది, 2 కలిపితే 9 అవుతాయి. కాబట్టి వీటిని మళ్ళీ క్యాల్కులేషన్ చేసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. అదొక ట్రిక్ చిన్నది. రైట్. ఇక్కడ 6 ఉంది, 4 ఉంది, ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే A + 10 వచ్చింది. లేదు, ఇది కూడా వేసుకొని చేస్తావా? చెయ్యి. ఇగో 6, 7, 13, 13, 2, 15, 15, 4, 19, 19 + A, 19 అంటే మళ్ళీ 1 + 9 కదా, మళ్ళీ 10 + Aనే వచ్చిందా? ఇదే వచ్చిందా? కాబట్టి 9 ఎక్కడ వస్తే అక్కడ 9ని స్కిప్ చేయొచ్చు మీరు. ఎందుకంటే 9కి ఏది కలిపినా మీరు ఏదైతే కలుపుతున్నారో అదే వస్తుంది. ఇప్పుడు 9కి నేను 7 కలిపిన అనుకో, ఎంత ఇది? 9, 7, 17. మళ్ళీ దీన్ని కలిపితే ఇవి డబుల్ డిజిట్లు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి, మనకు సింగిల్ డిజిట్లో రావాలి. కాబట్టి మళ్ళీ కలుపుతాం దీన్ని. 1 + 7 = ఎంత అవుతుంది? 1 + 7 అంటే 1 + 7 8 అవుతుంది. ఇది ఎంత? సారీ, 9కి 7 కలిపితే 16 కదా. మళ్ళీ 1 + 6 కలిపితే ఎంత అవుతుంది? 7 అవుతుంది. ఆన్సర్ ఎంత వచ్చింది? 7 వచ్చిందా? మీరు 9కి ఏదైతే కలుపుతారో ఆన్సర్ అదే వస్తుంది. 9కి 1 కలిపినాం, 1 వచ్చిందా? ఎట్లా? 9 + 1 10. ఆ 10ని మళ్ళీ
సింగిల్ డిజిట్ రావాలంటే వాటిని కలిపితే మళ్ళీ ఒకటి వచ్చింది. 9కి 3 కలిపిన, 9 3 12. మళ్ళీ వీటిని సింగిల్ డిజిట్ రావడానికి చేస్తే మళ్ళీ 1 + 2 అంటే 3. అంటే మీరు 9కి ఏది కలుపుతున్నారో అదే వస్తుంది ఆన్సర్. కాబట్టి 9 అనేది మీకు ఎక్కడైనా కలపాల్సి వచ్చినప్పుడు ఆ 9ని స్కిప్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ కలుపుకొని క్యాల్కులేషన్ చేసుకొని మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఏమొచ్చింది, 10 + 3 వచ్చింది. ఇప్పుడు ఏమంటుడు, ఈ సంఖ్య 3చే నిశేషంగా భాగిస్తే భాగిస్తున్నట్టు నాడే, అంటే డివిజిబుల్ అవుతుంది. దీనికి 3 చేత డివిజిబుల్ అవుతుందని క్వశ్చన్లోనే చెప్తున్నాడు. 3 చేత నిశేషంగా భాగిస్తే గరిష్ట విలువ ఎంత, కనిష్ట విలువ ఎంత అంటాడు. ఆ గరిష్ట విలువ కనిష్ట విలువ నీకు ఆప్షన్లో ఇచ్చి ఉంటాడు, నువ్వు మార్క్ చేయడమే. ఇక ఆన్సర్ a + 10 వచ్చింది నీకు. a + 6 + 7 + 2 + 4 కూడితే నీకు ఎంత వచ్చింది? ఎందుకు కూడుతున్నాం చెప్పినా కదా ఆల్రెడీ. 3తో భాగిస్తే అంటుండు. 3 డివిజిబిలిటీ రూల్ ఏంది? అది 3తో భాగించాలంటే ఆ ఇచ్చిన సంఖ్యలోని అంకెల మొత్తం కూడితే అవి 3తో భాగిస్తే అది 3తో నిశేషంగా భాగిస్తుందని చెప్పొచ్చని మనం రీసెంట్గా చెప్పుకున్నాం. అదే రూల్ అప్లై చేస్తున్నాం మేడం. a + 6 + 7 + 2 + 4 వీటిని కూడితే ఎంత వచ్చింది? a + 10 వచ్చింది. ఇప్పుడు a + 10 వచ్చింది, లేదు అనుకుంటే వీటిని కూడిన a + 1 వస్తుంది దీన్ని. ఎందుకంటే ఇది 1 + 0 = 1 కదా, కాబట్టి a + 1 రాయొచ్చు. ఇప్పుడు ఇది డివిజిబుల్ బై 3 కావాలి. 3తో భాగించాలంటే ఇక్కడ ఎంత పెట్టొచ్చు? 2 పెట్టొచ్చా? ఇప్పుడు ఏ ప్లేస్లో ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? తుడిపేస్తున్నాం ఒకసారి. దీన్ని కూడితే ఎంత వచ్చింది మనకి? ఇప్పుడు a + 1 వచ్చింది కదా. ఇది 3తో భాగించాలంటే పైన 3 టేబుల్ రావాలి. ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 3/3 3చే భాగిస్తుంది ఎంత? ఇక 6/3 3 చేత భాగిస్తుంది. 9/3 3 ఎక్కం 3 3 ఎక్కం 3 2 3 ఎక్కం ముల్ల అంటే ఎన్ని తీసుకోవచ్చు మనం? ఆ విధంగా తీసుకోవచ్చు. ఇది 3తో భాగించాలంటే ఏ ప్లేస్లో ఏది ఉంటే అది 3తో భాగిస్తుంది అనేది నువ్వు కొద్దిగా గెస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో 1 పెట్టింది అనుకో, 1 + 1 / 3 అంటే 1 + 1 2 2/3 ఇది 3 చేత భాగిస్తుంది, అటు భాగించదు. కాబట్టి ఏ ప్లేస్లో 1 తీసుకోవద్దు. ఓకేనా? ఇప్పుడు ఏ ప్లేస్లో నేను 2 తీసుకున్నా. 2 + 1/3 2 + 1 ఎంత అయింది? 3 అయింది. 3/3 3 ఎక్కం 3 ఎక్కం కొట్టేసినాం ఈజీగా. డివిజిబిలిటీ సరిపోయింది. కాబట్టి ఏ ప్లేస్లో ఏం తీసుకోవచ్చు? ఒక వాల్యూ ఏ ప్లేస్లో 2 తీసుకోవచ్చు ఒకటి. ఇంకోటి తర్వాత 2 తర్వాత, ఎందుకంటే 2 అడిగిండు, గరిష్ట విలువ అడిగిండు, కనిష్ట విలువ అడిగిండు. ఆ గరిష్ట ఏది కనిష్ట ఏది అనేది మనం ఏ ప్లేస్లో ఏవేవి అప్లై చేసినప్పుడు అది సాటిస్ఫై చేస్తుందో దాని తర్వాతనే గరిష్ట కనిష్ట ఫైనల్ చేస్తాం. ఇప్పుడు ఏ ప్లేస్లో 2 తీసుకున్నా. నెక్స్ట్ 3 తీసుకున్నా. ఏ ప్లేస్లో 3 తీసుకుంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. 3తో 4 డివిజిబుల్ అవుతుందా? కాదు. ఏ ప్లేస్లో 5 తీసుకున్నా. 5 తీసుకుంటే ఎంత అవుతుంది? 6 అవుతుంది. అంటే ఏ ప్లేస్లో 5 తీసుకుంటే 5 + 1 6 6/3 6/3 అంటే భాగిస్తుంది కదా, 3 ఎక్కం 3 2 అంటే ఏ ప్లేస్లో 5 తీసుకోవచ్చు. ఏ ప్లేస్లో 5 తీసుకున్నా అది రూల్ సాటిస్ఫై అవుతుంది. తర్వాత అదే ఏ ప్లేస్లో 6 తీసుకున్నా అనుకో, 6 + 1 7 అవుతుంది. 7/3 అంటే 3తో 7 పోతుందా? పోదు. కాబట్టి వదిలేస్తాం. ఏ ప్లేస్లో 8 తీసుకున్నా అనుకో, 8 + 1/3 8 + 1 ఎంత? 9 9/3 అంటే మళ్ళీ 3 1 3 2 ముల్ల అంటే 9 కూడా భాగిస్తుంది. అంటే ఏ ప్లేస్లో 9 కూడా తీసుకోవచ్చు. అంటే ఈ 3 ఏ ప్లేస్లో 8 కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఏ ప్లేస్లో 2 తీసుకున్నా అది 3 చేత నిశేషంగా భాగిస్తుంది. ఈ ఏ ప్లేస్లో 5 తీసుకున్నా అది నిశేషంగా భాగిస్తుంది 3 చేత. ఏ ప్లేస్లో 8 తీసుకున్నా అది నిశేషంగా భాగిస్తుంది. కానీ నీకు క్వశ్చన్లో అడిగింది ఏంది? నీకు ఆప్షన్లు ఇవన్నీ ఉంటాయి. ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 2,5 ఉంటుంది, 5,8 ఉంటుంది, 2,8 ఉంటుంది. వీటిలో నువ్వు ఆప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. వాడు ఏం అడిగిండు నీకు? గరిష్ట విలువ అడిగిండు, కనిష్ట విలువ అడిగిండు. గరిష్ట విలువ, కనిష్ట విలువ. దీంట్లో గరిష్టం ఏది? 8, కనిష్టం ఏది? 5. అంటే
2, 8 ఉన్న ఆప్షన్ నువ్వు టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లారిటీ వచ్చిందా మీకు? ఓకే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? ఒక్కసారి చెప్తాను చూడండి మళ్ళీ. ఇది ఒక ఈ సంఖ్య అనేది, ఈ సంఖ్య అను సంఖ్య 3 చేత నిశేషంగా భాగిస్తే ఏ స్థానంలో గరిష్ట విలువ మరియు కనిష్ట విలువలు ఎంత అంటుండు. మనం 3 డివిజిబిలిటీ మనకు తెలుసు. 3 డివిజిబిలిటీ ఏంది? ఈ సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించాలి. అదే 3 యొక్క డివిజిబిలిటీ రూల్. కాబట్టి సంఖ్యలన్నీ కూడతాం. a + 6 + 7 + 2 + 4 అంతా కూడితే ఏమవుతుంది? 7 అయితే అక్కడ ఏ సంఖ్య ఉందో మనకు తెలియదు, ఏ అంకె ఉందో మనకు తెలియదు. కాబట్టి ఏని ఏగానే రాసుకుంటాం. వీటిని కూడతాం. 6, 7 13, 13, 2 15, 15, 4 19, ఇగో ప్లస్ 19. ఇంకా దీన్ని కూడితే ఏమవుతుంది? a + 1 9 10 అవుతుంది. ఇంకా కూడితే ఏమవుతుంది? a + 1 అవుతుంది. a + 1 ఇది 3 చేత నిశేషంగా భాగించాలి. ఇప్పుడు a + 1/3 3 చేత భాగించేటట్టు ఏ విలువలు తీసుకోవాలి. ఏ విలువలు ఇక్కడ 2 తీసుకుంటే ఇది 3 అవుతుంది. 2 + 1 3 అవుతుంది. 3/3 భాగిస్తుంది. ఏ ప్లస్లో 5 తీసుకున్న భాగిస్తుంది, ఏ ప్లస్లో 8 తీసుకున్న భాగిస్తుంది. ఇంతకుముందు చెప్పిన. వాడు గరిష్టం అడుగుతుండు, కనిష్టం అడుగుతుండు కాబట్టి కనిష్టంగా 2 తీసుకోవచ్చు. 2 తీసుకుంటే 3/3 అవుతుంది. గరిష్టంగా 8 + 1 తీసుకోవచ్చు. ఏ ప్లస్లో 8 తీసుకోవచ్చు. కాబట్టి అప్పుడు ఏ స్థానంలో గరిష్ట విలువ అంటే 8 అంటాము, కనిష్ట విలువ అంటే 2 అంటాం. క్లారిటీ వచ్చింది కదా? ఒకటే లెక్క 3 టర్మ్స్ చెప్పిన. మళ్ళీ ఒకసారి అర్థం కాకుండా మళ్ళీ ఫస్ట్ నుంచి చూడండి, క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లెక్క రాద్దాం. రైట్, ఇప్పుడు రెండో క్వశ్చన్ ఇది. 5, 6 Z 5, 6 జెడ్ను 10 చేత భాగించిన శేషం 6 వచ్చును. అయినా ఈ జెడ్ స్థానంలో విలువ ఎంత అంటుంది. శేషం ఇచ్చిన వాడే శేషం వచ్చునని. ఒకవేళ శేషం ఇవ్వకుంటే 5, 6 జెడ్ను 10 చేత భాగించిన జెడ్ వాల్యూ ఎంత అన్నాడు అనుకో. మనం ఏం చేస్తాం? 5, 6 జెడ్ అది 10 చేత ఇది 10 చేత భాగించాలి, ఇంతే కదా? 10 చేత భాగించాలంటే డివిజిబిలిటీ రూల్ ఏంది? లాస్ట్లో 0 రావాలి, మనకు అది తెలుసు. కాబట్టి ఇక్కడ జెడ్ వాల్యూ 0 రావాలి. ఈజీగా జెడ్ వాల్యూ 0 అంటాం. కానీ ఇంత ఈజీగా అడుగుతాడా మనకి? అడిగాడు కదా. వాడు ఏమన్నాడు? ఈ అంకెను 10 చేత భాగిస్తే శేషం 6 వచ్చునంట. రిమైండర్ 6 వచ్చును అంటాడు. 5, 6 జెడ్ దీనికి 6 చేత భాగిస్తే రిమైండర్ ఎంత వస్తుందంట? ఇదే కదా రిమైండర్. ఇది 6 వస్తుందంట రిమైండర్. సరే, 6 వచ్చేటట్టు మనం రాసుకుంటూ పోదాం. మేడం 56 ఉంది. 6 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది? 6 9 54 కదా. ఎంత మిగులుతుంది? 2 మిగులుతుంది. ఇప్పుడు ఈ జెడ్ స్థానంలో ఏం తీసుకుంటే మనకు 6 వస్తుంది, అంతే కదా? 6 9 సారీ, మనం 6 నేర్చుకోవట్లే, 10తో ఇది చేస్తున్నాం. ఓకేనా? ఇదేంది? శేషం 6 అంటుండు. నేను అక్కడ వేసిన, సారీ, ఏమంటుండు? దీనిని ఇప్పుడు చూడండి. 56 5, 6 జెడ్ను 10 చేత భాగించిన శేషం 6 వచ్చును. ఇగో 10 చేత భాగిస్తే శేషం 6 వచ్చిందంట. శేషం 6 వస్తే జెడ్ స్థానంలో ఏం తీసుకుంటావు అనేది క్వశ్చన్ వేసిండు. మనం ఇట్లా శేషం 6 వచ్చేటట్టు రాసుకుంటూ పోదాం. ఓకేనా? ఇప్పుడు 10 టేబుల్లో ఎప్పుడు వస్తుంది? 10 5 50 అనొచ్చా? 10 5 50. ఓకేనా? ఈ 10 5 50 అంటే ఎంత మిగులుతుంది మనకు? 6 మిగులుతుంది.
కానీ జెడ్ ఉంది కదా, మనకు కావాల్సింది జెడ్ వాల్యూ, కాబట్టి ఈ వాల్యూ తీసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు జెడ్ ఎంత తీసుకుంటా నేను? ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ 1 2 3 4 5 9 1 2 3 4 5 6 7 8 9 వరకే కదా అంకెలు. ఆ అంకెలలో ఏదో ఒక అంకె తీసుకోవాలి. ఆ అంకె ఏదే అదేదో అనేది కావాలి మనకి. ఇప్పుడు నేను 1 తీసుకున్నాను అనుకో, ఇక్కడ జెడ్ వాల్యూ 1 తీసుకుంటే 61 అవుతుంది. అప్పుడు 10 6ల 60 అవుతుంది. నీకు రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. కానీ వాడు రిమైండర్ ఏమంటుండు? 6 అంటుండు. కాబట్టి నువ్వు 1 తీసుకోకూడదు. 2 తీసుకుంటే ఎంత వస్తుంది? 2నే రిమైండర్ వస్తుంది. 3 తీసుకుంటే 3 వస్తుంది. 5 తీసుకుంటే 5 వస్తుంది. 6 తీసుకున్నావు అనుకో, ఈ జెడ్ స్థానంలో నువ్వు 6 తీసుకున్నావు అనుకో, ఇప్పుడు 66 అవుతుంది కదా. 15 50, 15 50, ఇక్కడ మిగిలింది ఎంత? నీకు 6 మిగిలింది. నీకు రిమైండర్ 6 రావాలి, కాబట్టి ఇక్కడ జెడ్ స్థానంలో కూడా 6 తీసుకుంటున్నావు. ఇప్పుడు 10 6ల 60 ఎంత మిగులుతుంది? ఇప్పుడు 66 నుంచి 60 పోతే 6 శేషం మిగులుతుంది. ఇప్పుడు సరిపోయింది కదా. 5 6 జెడ్డును 10 చేత భాగించిన శేషం 6 వచ్చును. ఇగో 5 6 జెడ్డును 10 చేత భాగిస్తే శేషం 6 వచ్చును. జెడ్ విలువ ఎంత? జెడ్ విలువ ఎంత తీసుకుంటే 6కు సమానం అవుతుంది శేషం? అది జెడ్ విలువ 6 తీసుకుంటే 6కు సమానం అవుతుంది. కాబట్టి ఉన్న ఆప్షన్లో ఎక్కడైతే ఆప్షన్ ఎక్కడ 6 అని ఉంటో దానికి టిక్ పెట్టేయచ్చు. క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ రాసిన 34aను 2తో నిశేషంగా భాగించబడిన సంఖ్య. ఈ సంఖ్య 34a, ఈ సంఖ్య 2తో నిశేషంగా భాగించబడుతుందట. అయితే 5తో భాగిస్తే శేషం ఒకటి వస్తుంది. ఆ ఏ వాల్యూ ఎంత అంటుండు? 34aను 2తో భాగిస్తే అది నిశేషంగా భాగించబడును. అదే 5తో భాగిస్తే శేషం 1 అయితే ఏ విలువ ఎంత అంటుండు. ఇది 2 చేత భాగిస్తుందంట. 2 చేత భాగించాలంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పుకున్నాం మనం? 2 డివిజిబిలిటీ రూల్ ఏంది? 2తో భాగించాలంటే చివరన 0 అని ఉండాలి, లేదంటే సరి సంఖ్య అని ఉండాలి. ఓకేనా? వాటిలలో చూద్దాం. ఇప్పుడు ఏముంది ఇక్కడ? 3 4 ఏ ఉంది కదా. ఏ స్థానంలో 0 ఉన్నా అది 2తో నిశేషంగా భాగిస్తుంది. లేదు ఏ స్థానంలో 2 ఉన్నా, ఏ స్థానంలో 4 ఉన్నా, ఏ స్థానంలో 6 ఉన్నా, ఏ స్థానంలో 8 ఉన్నా అది 2 చేత నిశేషంగా భాగిస్తుంది. ఇవే కదా సరి సంఖ్యలు. కానీ ఇంకోటి ఏం పెట్టిండు దాంట్లో? ఇంకో 5తో భాగిస్తే శేషం 1 వచ్చును అంటుండు. ఇప్పుడు నేను 0 తీసుకున్నా ఇక్కడ అనుకుందాం. 3 4 ఏ స్థానంలో 0 తీసుకుంటే ఇప్పుడు 5తో భాగించాలి. 5 6ల 30 ఎంత మిగిలింది? 4 మిగిలింది. ఈ 0కు 0 అట్లనే తీసుకుంటాం. 5 8 40 శేషం ఎంత వచ్చింది? 0 వచ్చింది. కానీ వాడు ఏమంటుండు? శేషం 1 రావాలంటుండు. అంటే నువ్వు 0 తీసుకుంటే శేషం 1 వస్తుందా? రావట్లేదు. కాబట్టి నువ్వు 0 తీసుకో. ఇప్పుడు నువ్వు 2 తీసుకున్నావు అనుకో, 2 తీసుకుంటే ఇక్కడ 2 వస్తుంది, అంతే కదా. ఇక్కడ 2 వచ్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? 5 8 40 అంటే శేషం 2 మిగులుతుంది. నీకు ఎంత మిగిలాలి? శేషం 1 రావాలి. 1 వచ్చేటట్టు నువ్వు ఏ వాల్యూ వేసేసుకోవాలి. నువ్వు డైరెక్ట్ వేయచ్చు, కానీ కొద్దిగా ప్రాక్టీస్ చేస్తేనే మీరు పర్ఫెక్ట్ అవుతారు. 3 4 ఏ స్థానంలో 1 తీసుకుంటున్నాను నేను. 3 4 సరి సంఖ్య ఏది తీసుకుంటాం? ఇప్పుడు 4 తీసుకున్నాను అనుకో, ఇది 5తో భాగిస్తుందా చూడు. ఓకే, 3 4 5 5 5 6ల 30 4 5 8 40 4 మిగిలింది. శేషం 1 వస్తుందా? మరి ఏంది? ఏ ప్లేస్లో ఏది తీసుకుంటే శేషం 1 వస్తుంది? ఒకసారి చేయండి, చూడండి. రైట్, 0 తీసుకున్నా రాలేదు, 2 తీసుకున్నా రాలేదు, 4 తీసుకున్నా రాలేదు. ఇప్పుడు 6 తీసుకుంటున్నా. కొన్ని ప్రాక్టీస్ చేసిరంటే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఏది తీసుకోవాలనేది. మీకు అలవాటు అవ్వడం కోసం నేను ఒకటి వేసి చూపిస్తున్నాను మీకు. 3 4 ఏ స్థానంలో 3 4 ఏ ఉండాలి. ఏ స్థానంలో ఇప్పుడు 6 తీసుకుంటున్నాను నేను. ఏ స్థానంలో 6 తీసుకుంటే చూడండి. 5 6ల 30 ఎంత మిగులుతుంది? 4 మిగిలింది. ఈ 6 తీసుకున్నా. 5 8 40 ఎంత మిగులుతుంది? 46 నుంచి 40 పోతే 6 మిగులుతుంది. 5 ఎక్కం 5 ఎంత మిగిలింది? ఇప్పుడు శేషం
శేషం 1 వచ్చిందా? అంటే ఏ స్థానంలో ఎంత తీసుకోవచ్చు? 6 తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్లో ఏ = 6 ఎక్కడ ఉంటుంది అక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతున్నాయి కదా? డివిజిబిలిటీ రూల్ చెప్పుకున్నాము. ఆ డివిజిబిలిటీ రూల్కి సంబంధించి దానికి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. మోడల్కి ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతున్నాం. ఓకేనే, మీ ప్రాక్టీస్ బుక్ ఉంటుంది. ఆల్రెడీ కొన్ని కోర్సెస్ తీసుకొని ఉంటారు మీరు, లేదంటే కొన్ని క్లాసులు విని ఉంటారు. ఒక మోడల్లో ఒకటి లేదా దానికే ఎన్ని రకాలుగా అడగవచ్చు అనేది 4 రకాలుగా వివరిస్తున్నా. నేను క్వశ్చన్ కరెక్ట్గా రాయకపోయినా నేను చదువుతున్నా కదా, చదువుతున్నప్పుడు మీరు రాసుకోండి. లేదనుకుంటే ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఒక్కసారి విన్నారంటే ఎక్కడన్నా మీరు కన్ఫ్యూజ్ అయినా అయ్యో దీన్ని ఈ విధంగా చేయొచ్చా అన్నట్టు ఒక క్లారిటీ వస్తుంది. వీడియో లెంత్ పెరిగినా కానీ మీకు అర్థమయ్యే రీతిలో నేను తీసుకుపోతున్నాను. ఎందుకంటే 7 ప్లేస్లో డైరెక్ట్ 6 తెస్తే శేషం 1 వస్తుంది, నేను డైరెక్ట్ వేసి చేయొచ్చు. కానీ ఎందుకు 6 తీసుకున్నాడు, ఎందుకు శేషం అంటుండు అనేది మీకు క్లారిటీ రాదు. ఒకటి వేసుకుంటా పోతే ఓహో దీనికి ఫస్ట్ నీకు ఇచ్చిన క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అర్థమైందంటే ప్రాసెస్ చేయడం ఈజీ. మెయిన్ మ్యాథ్స్లో క్వశ్చన్ అర్థం కాకనే చాలామంది వదిలేసే వాళ్ళు ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ అర్థం కావాలి, క్వశ్చన్ కరెక్ట్ చదవండి. 3,4a 3,4a అనే సంఖ్యను 2 అనేది నిశేషంగా భాగిస్తే 2తో నిశేషంగా భాగించబడిన అదే 5తో భాగిస్తే శేషం 1 వస్తుంది. భాగిస్తే 2తో భాగిస్తే అన్నప్పుడు డైరెక్ట్ మనం ఇక్కడ ఏమన్నా ఒకటి తీసేసుకోవచ్చు. సరి సంఖ్య 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 తీసుకుంటే ఇది 2తో నిశేషంగా భాగిస్తుందని చెప్తాం. కానీ అదే సంఖ్యను మళ్ళీ 5తో భాగిస్తే శేషం 1 వస్తుంది. అప్పుడు ఆ సంఖ్య ఏ స్థానంలో ఏది తీసుకోవాలి అని క్వశ్చన్ పెడుతున్నాను నీకు. అర్థమైందా? ఇప్పుడు ఓన్లీ ఇది 2తో నిశేషంగా భాగిస్తే ఏ స్థానంలో ఎంత అని ఎంత సింపుల్గా అడగడు. అర్థమైందా? ఏ స్థానంలో 2తో భాగిస్తే ఏ స్థానం ఏ విలువ ఎంత అంటే ఈజీగా రాసేస్తాం. 0 ఉన్న భాగిస్తుంది, 2 ఉన్న భాగిస్తుంది, 4 ఉన్న భాగిస్తుంది, 6 ఉన్న భాగిస్తుంది, 8 ఉన్న భాగిస్తుంది. ఆప్షన్లో ఇవి ఏ ఉన్నా తక్కువ మనం పెట్టేసి వస్తాం. కానీ నీకు అడిగి మళ్ళీ లిటికేషన్ ఏం పెట్టిండు? 5తో భాగిస్తే శేషం 1 వస్తుంది, 5తో భాగిస్తే శేషం 1 వస్తుంది. అట్లా ఆ శేషం 1 వచ్చేటట్టు నువ్వు ఏ స్థానంలో ఏ అంకెను తీసుకుంటావు అని అడుగుతున్నాడు. కాబట్టి ఏ స్థానంలో 0 పెడితే మనకు 1 రాలేదు శేషం, 2 పెట్టినా రాలేదు, 4 పెట్టినా రాలేదు, 6 పెట్టినా వచ్చింది. ఇక 8తో ఏం పని ఉన్నది? పని లేదు కదా. చేస్తా అంటే చేయండి, రాయండి. 3, 4 ఏ స్థానంలో 8 తీసుకో. 5తో భాగిస్తేనే శేషం 1 రావాలి కదా, చేయి అట్లనే. 5 6 30 ఎంత మిగులుతుంది? 4 మిగులుతుంది, 48. 5 8 40 ఎంత మిగిలింది? 8 మిగిలింది. 5 ఎక్కం 5 ఎంత మిగిలింది? 3 మిగిలింది. 8 తీసుకుంటే నీకు శేషం ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఒకవేళ ఇక్కడ శేషం 3 వచ్చును అయినా ఏ విలువ ఎంత అంటే 8 అవుతుంది. నీకు శేషం 1 వచ్చును అయినా ఏ విలువ ఎంత అన్నాడు కాబట్టి నీకు 6 ఆన్సర్ అయింది. క్వశ్చన్ ఏం అడుగుతుండు దానికి తగ్గట్టుగా నేను ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది ఆ ప్రాసెస్ పోతే ఈజీగా అయిపోతుంది. మీరు 2-3 ప్రాక్టీస్ చేసిరంటే ఈజీగా పట్టేస్తారు. ప్రాక్టీస్ అవ్వడం కోసమే నేను ఈ 3-4 రకాలుగా తీసుకొని చెప్తున్నా. ఓకే కదా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ రాస్తాను. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. 2 4p 2 4 pను 3తో భాగిస్తే శేషం 1 వచ్చును, మరియు ఇదే సంఖ్యను 5తో భాగిస్తే శేషం 2 వచ్చును. అయితే p విలువ ఎంత? ఈ సంఖ్య ఉంది కదా, ఇది క్వశ్చన్. సంఖ్య ఏంది? 2 4p అనే సంఖ్యను 3తో భాగిస్తే శేషం 1 వచ్చును, అదే దీనినే 5తో భాగిస్తే శేషం 2 వచ్చును. అయితే ఈ p విలువ ఎంత అంటుండు. ఇక్కడ p ఇచ్చింది కదా, ఈ p విలువ ఎంత అంటుండు. దీంట్లో 3, 5 డివిజిబిలిటీ రూల్ మనకు ఐడియా ఉండాలి. 3తో భాగిస్తే చూద్దాం మనం. 3తో భాగించినాం అనుకో, 3తో భాగిస్తే మనకి ఎంత వస్తుంది? ఓకే, 2 4p ఇది 3తో భాగించాలంటే మనకు తెలిసిన రూల్ ఏంది? ఇచ్చిన సంఖ్యను అంకెల మొత్తం 3తో భాగించాలి. అంటే 2 + 4 + p/3 అది భాగిస్తే మనకు భాగించినట్టు. 3తో అది డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేసినట్టు అవుతుంది. ఇప్పుడు కూడితే 6 6 ఏం తీసుకుంటే 3తో భాగిస్తుంది? 6 + 0 అన్నాను అనుకో, 6 0 6 అవుతుంది కాబట్టి 3తో భాగిస్తుంది అనొచ్చు. 6 + 1 అన్నా 3తో డివిజిబుల్ కాదు. 1 అంటే 7 అవుతుంది, 2 అయితే 8 అవుతుంది, 3 అయితే 9 అవుతుంది. అంటే ఇక్కడ ఈ p ప్లస్లో
0 తీసుకోవచ్చు లేదా 3 తీసుకోవచ్చు. 0 తీసుకుంటే 6/3 అవుతుంది. అదే 3 తీసుకుంటే 9/3 వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇది 3తో భాగిస్తుందని చెప్పొచ్చు. కానీ అక్కడ ఏమంటుండు, శేషం ఒకటి వచ్చును అంటుండు. మనం ఇట్లా పోయినాం అనుకో, శేషం ఒకటి వస్తుందా? శేషం ఒకటి రావట్లేదు. ఈ పి వాల్యూ శేషం ఒకటి వచ్చేటట్టు తీసుకోవాలి నువ్వు. ఇదేమో నిశేషంగా భాగిస్తుంది ఇట్లా తీసుకుంటే. కానీ నీకు శేషం ఒకటి రావాలి. ఒకటి రావాలంటే ఏమేమి తీసుకోవాలి నువ్వు? ఇక్కడ ఏమొచ్చింది, వీటిని కూడితే 6 ప్లస్ పి ఉంది. ఈ పి స్థానంలో ఏం తీసుకుంటే శేషం ఒకటి వస్తుంది. పి స్థానంలో నేను 2 తీసుకున్నాను అనుకో, ఇదేమవుతుంది 6 + 2 8 అవుతుంది. 8/3 అంటే రిమైండర్ 2 మిగులుతుంది, అంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి 1 తీసుకో. ఇప్పుడు పి ప్లస్లో 1 తీసుకున్నాను అనుకో, 6 + 1 7 అవుతుంది. 7కి 3తో భాగిస్తే 3 2 6, శేషం ఒకటి వచ్చిందా? 3తో భాగిస్తే శేషం ఒకటి వచ్చును, 5తో భాగిస్తే శేషం 2 వచ్చును అంటుండు. ఓకేనా? ఇంకా దీనికి ఏమైనా ఉందా, లేదా 5తో భాగిస్తావో చూడు. లేదంటే దీనికి ఇంకోటి కూడా చూద్దాం. ఇప్పుడు పి స్థానంలో ఒకటి తీసుకోవచ్చు, ఒకటి క్లారిటీ వచ్చింది. ఇంకేమని తీసుకుంటూ వస్తాయా? 2 తీసుకుంటే రాదు, 3 తీసుకుంటే రాదు, 4 తీసుకుంటే రాదు, 4 తీసుకుంటే 10 అవుతుంది. 10ని 3తో భాగిస్తే 1 మిగులుతుంది. 5 తీసుకుంటే 11 అవుతుంది, 2 మిగులుతుంది. 6 తీసుకుంటే మనకు శేషం ఎంత రావాలి? శేషం ఒకటి రావాలి కదా. 7 తీసుకున్నాను అనుకో, 6 + 7 అన్నాను అనుకో, ఇది ఏమవుతుంది అప్పుడు 13 అవుతుంది. 6 + 7 13 అవుతుంది. 13ని 3తో భాగిస్తే 3 ఎక్క 3 4 12, అంటే ఇప్పుడు ఎంత మిగులుతుంది? 3 4 12 అంటే 13లోకి 12 పోతే 1 మిగులుతుంది. లేదనుకుంటే ఇక 13కి 6 చేయండి, 6 2 12, ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఇదే కదా రిమైండర్. అంటే పి స్థానంలో 1 తీసుకోవచ్చు లేదా 7 తీసుకోవచ్చు. అవి 2 తీసుకున్నా వస్తుంది, మిగతాది తీసుకుంటే రావట్లే. ఏం రావట్లే నీకు? ఈ సంఖ్యను 3తో భాగిస్తే శేషం 1 వచ్చును అంటుండు. 1 ఎప్పుడెప్పుడు వస్తుంది? 1 తీసుకుంటే 1 వస్తుంది, 7 తీసుకుంటే 1 వస్తుంది. ఇప్పుడు అదే మళ్ళీ ఇక్కడ ఉండాలి. 5తో భాగించినప్పుడు ఎంత రావాలి? 5తో భాగించినప్పుడు శేషం 2 రావాలి. ఇప్పుడు పి స్థానంలో 1 పెట్టింది అనుకో, 1 పెడితే శేషం ఎంత వస్తుంది? అప్పుడు 241 5, 5 4 20, 4 మిగిలింది, 5 8 40, 1 వచ్చింది శేషం. 2 రావాలంటుండే. సెట్ అవుతుంది అది. అంటే పి స్థానంలో ఏ 1 తీసుకోలేము. ఇప్పుడు అదే పి స్థానంలో 24 పి ఉంది కదా, పి స్థానంలో ఇప్పుడు 7 పెట్టుకున్నా. ఎందుకు ఇవే చేస్తున్నా? ఆల్రెడీ దీనికి చేసినా కదా. ఈ 3తో భాగించినప్పుడు 1 వస్తుంది అంటుడు, మళ్ళీ అదే సంఖ్యను 5తో భాగిస్తే 2 వస్తుంది అంటుడు. అప్పుడు ఏ స్థానంలో ఎంత అన్నాడు. అందుకే అవి 2 విలువ ప్రత్యక్షపించినప్పుడు 1 వస్తుంది. కాబట్టి వాటిలలో ఏదో ఒకటి ప్రత్యక్షపిస్తే 5తో భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. ఇప్పుడు 1తో చేసినాం మనం, 1తో చేస్తే 2 రాలే. ఇప్పుడు 7తో చేద్దాం. 7తో చేస్తే 5 4 20, ఎంత మిగిలింది? 4 మిగిలింది. 4 పోదు కాబట్టి 7 తీసుకుంటాం, 47 అవుతుంది. 5 8 40, లేదా 5 9 ఎంత? 45, అంతే కదా. 5 9 45, ఎంత మిగిలింది? 2 శేషం వచ్చింది. వాడు అంటుంది అదే కదా, 5తో భాగిస్తే శేషం 2 రావాలంటుంది. ఇవి 5తో భాగించిన శేషం 2 వచ్చింది. అంటే ఇప్పుడు ఏ స్థానంలో ఎంత తీసుకుంటున్నాడు? 7 తీసుకుంటే అది ఏ స్థానంలో మనం 7 తీసుకుంటే 3తో భాగించినప్పుడు శేషం 1 వస్తుంది, 5తో భాగించినప్పుడు శేషం 2 వస్తుంది. ఇది 7 అనేది పీకి సాటిస్ఫై చేస్తుంది. కాబట్టి ఆప్షన్లో 7 ఎక్కడ ఉంటే అక్కడ మీరు సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి చూడండి, మళ్ళీ వివరిస్తా. అదే క్వశ్చన్. ఇప్పుడు నేను ఆప్షన్లో 7 పెట్టుకున్నా. లేదు, ఇవన్నీ తీసుకునే బదులు మీకు ఆల్రెడీ ఆప్షన్లు ఉంటాయి. A5 అని, B6 అని, C7 అని, D8 అని ఇట్లా ఉంటుంది. వీటిలలో ఏదో ఒకటి ప్రత్యక్షపిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇదంతా ప్రాసెస్ చేసుకుంటా మీరు టైం వేస్ట్ చేసుకున్నాడు కంటే ఆప్షన్ త్రూ వెళ్ళిపోతే డెడ్ ఈజీ కదా. ఇప్పుడు ఆప్షన్ త్రూ నేను ఫస్ట్, ఇప్పుడు మనం ఆల్రెడీ చేసినాం కాబట్టి 7 పెట్టేస్తున్నా. ఆప్షన్ 7 పెట్టేస్తే ఏమవుతుంది? 2 4 7. దీనికి ఫస్ట్ 3తో భాగిస్తున్నా. ఇగో 3తో భాగిస్తే 3 21, 3 8 24, ఇది పోయింది. ఇక మిగిలింది 7 1, 3 2 6, 6 పోతే 1 మిగిలింది, 1 శేషం వచ్చింది. ఫస్ట్ వాడు ఇచ్చిన క్యాప్షన్ సరిపోయింది. 3తో భాగిస్తే శేషం 1 వస్తుంది కాబట్టి
మనం 7 తీసుకున్నాం, ఆప్షన్ 7లోకి సికి వెళ్ళి 7 తీసుకున్నాం, వచ్చేసింది. ఇది సేమ్ అదే ఆప్షన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు సేమ్ ఏం చేయాలి, 5తో కూడా భాగిస్తే శేషం 2 వస్తుందా లేదా చూసుకోవాలి. పీ ప్లస్లో 7 తీసేసుకున్నాం, ఇప్పుడు 5తో భాగిస్తున్నాం. 5 4 20, ఇక 4 మిగిలింది, 7 రాసుకున్నాం, 47 అయింది. 5 9 45, ఎంత మిగిలింది, 47 నుంచి 45 పోతే 2 మిగిలింది. కాబట్టి వాడు ఇచ్చినది సాటిస్ఫై అయింది. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్, సి అనేది సెలెక్షన్ చేసుకుంటాం. అర్థమవుతుంది కదా. వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, దానికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి. మీకు మెథడ్ తెలిస్తే కొద్దిగా చేయడం ఈజీ ఉంటుంది అన్నట్టు నేను 1కి 2 రకాలుగా చెప్తున్నా. మళ్ళీ ఆప్షన్ త్రూ కూడా ఎట్లా చేయాలనేది కూడా చెప్తున్నా. ఓకేనా. ఇప్పుడు అది తుడిపేసి నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ రాసిన చూడండి. 3 4 5 A 9ను 3తో భాగించిన ఏ స్థానంలో వ్యవస్థితమయ్యే అంకెలు ఎన్ని? దీన్ని 3తో భాగిస్తే ఏ స్థానంలో ఎన్ని అంకెలు వస్తాయి? 2 ఉంటాయా, 3 ఉంటాయా, 4 ఉంటాయా? ఏ అంకె వస్తుందని అడగట్లే, ఎన్ని అంకెలు వస్తాయి అని అడుగుతుండు. క్వశ్చన్ ఇక్కడ అర్థం కావాలి. 3తో నిశేషంగా భాగించిన ఏ స్థానంలో వ్యవస్థితమయ్యే అంటే అక్కడ ఎన్ని అంకెలు మనం పెట్టొచ్చు. ఓకేనా. వ్యవస్థితమయ్యే అంటే ఎన్ని అంకెలు, ఆ స్థానంలో ఈ స్థానంలో ఏమేమి పెడితే వస్తుంది. 0 పెడితే వస్తుందా, 1 పెడితే వస్తుందా, 2 పెడితే వస్తుందా, 3 పెడితే వస్తుందా, ఇట్లా పెడితే ఎన్ని అంకెలు వస్తాయి. ఇప్పుడు ఇవి ఇన్ని పెట్టినాం అనుకో, 1 2 3 4 అంటే 4 అంకెలు వస్తాయి అన్నట్టు. ఇట్లా ఎన్ని అంకెలు పెడితే అది వస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. ఏది 3 3 4 5 A 9, దీనిని 3 చేత భాగిస్తే ఏ స్థానంలో వ్యవస్థితమయ్యే అంకెలు ఎన్ని? 3తో అంటుండు. 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? 3 డివిజిబిలిటీ రూల్ ఏంది? సంఖ్యలోని అంకెల మొత్తం 3తో భాగించాలి. కాబట్టి అంకెల మొత్తం చేయాలంటే కూడాలి, వాటిని అంతా కూడితే ఇంతకుముందు చెప్పిన 9 ఎక్కడ వచ్చినా దాన్ని స్కిప్ చేయమన్నా. ఇవి 2 కలిపి 9 అవుతున్నాయి, స్కిప్ చేసేయి. నీకేమొచ్చింది? 3 ప్లస్ ఏ వచ్చింది. ఓకేనా. 3 ప్లస్ ఏ, ఇది 9 ఇది 3 చేత భాగించాలి. అంటే ఇప్పుడు ఏ స్థానంలో 0 పెట్టుకున్నాను అనుకో, 3 ప్లస్ 0 అంటే 3/3 అవుతుంది. 3 ఒకట్ల 3 ఒకట్ల భాగిస్తుంది. ఏ ప్లేస్లో 2 తీసుకున్నాను అనుకో, 3 ప్లస్ 2 5 అవుతుంది, భాగించదు. ఏ ప్లేస్లో 3 తీసుకుంటే 3 ప్లస్ 3 6 అవుతుంది, 6 భాగిస్తుంది. అంటే ఏ స్థానంలో 1 0 తీసుకోవచ్చు, 1 తీసుకుంటే రాదు, 2 తీసుకుంటే రాదు, మళ్ళీ 3 తీసుకుంటే 3 ప్లస్ 3 6 అవుతుంది. కాబట్టి ఏ స్థానంలో 3 తీసుకోవచ్చు. మళ్ళీ ఏ స్థానంలో 4 తీసుకుంటే 3 ప్లస్ 4 7 అవుతుంది. 7 అనేది 3 టేబుల్లో రాదు, కాబట్టి 4 తీసుకోలేము. 5 తీసుకుంటే 8 అవుతుంది, 8 కూడా 3 టేబుల్లో రాదు, కాబట్టి తీసుకోలేము. 6 తీసుకుంటే 3 ప్లస్ 6 9 అవుతుంది, కాబట్టి ఏ స్థానంలో 6 కూడా తీసుకోవచ్చు. 7 తీసుకుంటే 10 అవుతుంది, 8 తీసుకుంటే 11 అవుతుంది. ఒకవేళ 9 తీసుకుంటే ఏ స్థానంలో 9 తీసుకుంటే 3 ప్లస్ 9 ఎంత అవుతుంది? 12 అవుతుంది. 12/3 అంటే సో ఏ ప్లేస్లో 9 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్థానంలో వ్యవస్థితమయ్యే అంకెలు ఎన్ని అంటుండు. ఎన్ని అంకెలు పెట్టొచ్చాడా? 0 పెట్టొచ్చు. ఏ స్థానంలో 0 పెట్టినా అది 3తో డివిజిబుల్ అవుతుంది. ఏ స్థానంలో 3 పెట్టినా, ఏ స్థానంలో 3 పెట్టినా అది 3తో డివిజిబుల్ అవుతుంది. ఏ స్థానంలో 6 పెట్టినా, అంటే ఏ స్థానంలో 6 పెట్టినా అది 3 చేత భాగిస్తుంది. ఏ స్థానంలో 9 పెట్టినా అది 3 చేత భాగిస్తుంది. అంటే వ్యవస్థితమయ్యే అంకెలు ఎన్ని ఉన్నాయి అంకెలు? 1 2 3 4. అంటే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది నీకు? ఆప్షన్లో ఎక్కడైతే 4 ఉంటుందో దాన్ని టిక్ పెట్టాలి. మీరు ఏ స్థానంలో వ్యవస్థితమయ్యే అంకెలు ఎన్ని అంటే అప్పుడు 4 అని చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ఏ 6 7 9 బీను 72తో భాగిస్తే, ఈ సంఖ్యను 72తో నిశేషంగా భాగిస్తే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అంటుండే. ఏ ప్లస్ బి విలువ ఎంత? నీకు ఆప్షన్ ఇస్తాడు, ఆప్షన్ త్రూ పోవచ్చు. లేదు అనుకుంటే మనం మెథడ్ చేద్దాం. దీన్ని ఏంది, 72 వీటిని భాగించాలంటే ఇట్లా 72 డివిజిబిలిటీ రూల్ మనం నేర్చుకున్నామా? నేర్చుకోలేదు. కాబట్టి మనం ఏవైతే నేర్చుకున్నామో దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలి 72ని.
ఈ 72 దేంట్లో వస్తుంది, ఏ టేబుల్లో వస్తుంది, ఏ టేబుల్ వస్తుంది 72 అనేది? లెక్కలు రావాలి. అందుకే ఎక్కలు మంచిగా నేర్చుకోవాలన్న 20 టేబుల్ వరకు నేర్చుకోవాలి. నేర్చుకుంటే అప్పుడు 8 9 72 8 9 72 అని తక్కువని చెప్పగలుగుతావు. అంటే ఇది 8తో 9తో భాగిస్తే సరిపోతుంది. ఓకేనా? అట్లా 8తో 9తో భాగించేటట్టు ఇది ఉంటే సరిపోతుంది మనకు. అప్పుడు నీకు ఏది తీసుకోవాలని కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఆప్షన్లో ఉన్నది ఏదో ఒకటి తీసుకోండి. ఆప్షన్లో ఉన్నది తీసుకొని చేయండి. చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీకు. కానీ ఇక్కడ ఆప్షన్ ఉన్నది తీసుకోవడానికి రాదు. ఎట్లా? ఏ ప్లస్ బి అడిగింది నీకు వాల్యూ. అంటే ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ కనుక్కోవాలి. ఆ ఏను ప్లస్ బీను కూడితే ఎంత వచ్చింది అనేదే ఇక్కడ ఆప్షన్. కానీ ఆ ఏను బీను కూడితే ఎంత వచ్చింది అనేది నువ్వు నైన్ డివిజిబిలిటీ రూల్లో అది మ్యాచ్ అవుతుంది నీకు. ఎందుకు? 9 డివిజిబిలిటీ రూల్ కూడా మనది ఏంది? 9 డివిజిబిలిటీ రూలు మొత్తం ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం, ఈ సంఖ్య కదా, ఈ అంకెల మొత్తం ఏ ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ బి వీటిని కూడి డివైడెడ్ బై 9 చేస్తే ఏవైతే 9 టేబుల్లో డివిజిబుల్ అయ్యేటట్టు వస్తాయో అది 9 యొక్క భాజనీయత సూత్రం అని మనం నేర్చుకున్నాం. అట్లా ఎలిగినా ఇట్లా తీసుకొని మీరు చేయొచ్చు. లేదు ఎలగలేదనుకో, ఇక ఇది ఒకటే మెథడ్. అది 8 చేత భాగించేటట్టు ఏబీ విలువలు తీసుకోవాలి, అది 9 చేత భాగించేటట్టు ఏబీ విలువలు తీసుకోవాలి. అట్లా తీసుకుంటూ పోదాం. ఓకేనా? ఇప్పుడు మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. ఇప్పుడు అదే అడిగింది కదా నీకు, ఏ ప్లస్ బి విలువ ఎంత అన్నాడు. అంటే ఆ విలువ నీకు ఆప్షన్ ఉన్నట్టే కదా. కాబట్టి ఇచ్చిన విలువలో ఏ ప్లస్ బి వాల్యూ ఉంది. దీంట్లో ఏదో ఒకటి తీసుకోను. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ ప్లస్ డి 5 అనుకుంటున్నాను, నేను డి వాల్యూ 5 అనుకున్నా అంటే అట్లా సెట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు ఏ 6 7 13 9 వస్తే డైరెక్ట్ స్కిప్ చేయమన్నా. ఇప్పుడు ఏ ప్లస్ బి దీని ప్లస్ 5 తీసుకొని ప్లస్ 13 అనొచ్చా? అంటే ఏమవుతుంది నీకు అప్పుడు? 18 అవుతుంది. ఓకేనా? ఈ 18 9 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా లేదా? అవుతుంది కదా. ఇది 9దే చూస్తున్నాం కదా మనం. ఇప్పుడు 72 8 9 ఈ 9 డివిజిబిలిటీ రూలే. అంకెల మొత్తం కూడితే 9తో డివిజిబుల్ అయ్యేటట్టు ఉండాలి. అది వచ్చింది. ఏ ప్లస్ 5 తీసుకుంటే వచ్చింది కదా. అప్పుడు ఏ ప్లస్ 5 ఏను బీను కూడితే 5. కానీ ఇక్కడ ఏ విలువ ఎంత, బి విలువ ఎంత అనేది మనకు తెలియదు కదా. ఏ విలువ 2 అని ఉండొచ్చు, బి విలువ 3 అని ఉండొచ్చు, లేదా ఏ విలువ 3 ఉండొచ్చు, లేదా బి విలువ 2 ఉండొచ్చు. ఇంతే కదా. ఇవి రెండుని కూడితేనే 5 అవుతుంది. ఇవి వేరేది కూడితే కాదు కదా. కాబట్టి ఈ 2 ప్లస్ల ఇప్పుడు ఇది ఎక్కడ నీకు హెల్ప్ అవుతుంది అంటే 8తో చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది. 8 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది? ఇచ్చిన సంఖ్యలో చివరన 3 అంకెలు 3 సున్నాలు ఉండాలి, లేదంటే 3 8 చేత భాగించబడాలి. ఇప్పుడు ఇదేమేముంది? 7 9 బి ఉంది. ఈ బి స్థానంలో ఏమేమి తీసుకోవచ్చు మనం? 2 అన్న తీసుకోవచ్చు, లేదా 3 అన్న తీసుకోవచ్చు. నేను ఇక్కడ 3 తీసుకొని చేస్తున్నా. ఇప్పుడు బి స్థానంలో 3 తీసుకొని 8 చేత భాగిస్తున్నా. ఎందుకు ఇవే తీసుకున్నా? ఆల్రెడీ నేను ఏ ప్లస్ బి 5 అనేది ఆన్సర్లు ఉంది, ఆన్సర్ నుంచి తీసేసుకున్నాను నేను. లేదు మీరు చేసుకుంటూ పోతే కొద్దిగా లెంత్ పెరుగుతుంది. అట్లా కూడా చెప్తా. ఒక ఆన్సర్ నుంచి ఎట్లా పోవచ్చు అనేది ఇది ఈజీ అవుతుంది. ఇప్పుడు నేను 8తో చేసింది అనుకో, 8 9 72 ఎంత మిగిలింది? 7 మిగిలింది. 73 8 టేబుల్లో 73 వస్తుందా? రాదుగా. కాబట్టి ఇక్కడ 3 తీసుకోవడానికి ఛాన్స్ లేదు. కాబట్టి ఏం తీసుకోవాలి? 3 పోయిందంటే ఇంకోటి ఏం తీసుకోవచ్చు? బి స్థానం 3 పోయిందంటే ఇంకోటి 2 తీసుకోవచ్చు. 2 తీసుకుని ఇప్పుడు 8 9 72 ఎంత మిగులుతుంది? 9 నుంచి 7 పోతే 7 మళ్ళీ 2 8 9 72 నిశేషంగా భాగించిందా? 2 తీసుకుంటే భాగించిందా? అయిపోయింది ఆన్సర్. డెట్ ఈజీ కదా. ఇప్పుడు మళ్ళీ నువ్వు దీన్నంతా పూడుకుంటా చేసుకుంటా పోతే నీకు లెంత్ పెరు కదా. చూడు ఒకసారి పద్ధతి చెప్తా. ఇప్పుడు నీకు ఒకసారి అర్థమైంది కదా. 6 7 9 బీను 72 నిశేషంగా భాగిస్తే ఏ ప్లస్ బి విలువ ఎంత అంటుండు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, వాటిని కూడితే ఎంత వస్తుంది అంటుండు.
ఆ ఏ ప్లస్ బి కూడితే ఎంత వస్తుంది అనేది నీకు ఆప్షన్లో వాడి ఇచ్చి ఉంటాడు. కాబట్టి ఆప్షన్ నుంచి ఏ ప్లస్ బి ఎంతో కొంత అనుకో. లేదు అనుకుంటే ఈ 72ని ఏం చేస్తే మనం దీన్ని భాగించవచ్చు. 72 డివిజిబిలిటీ రూల్ మనం నేర్చుకోలేము. కాబట్టి మనం నేర్చుకున్న దాంట్లోకి మార్చుకోవాలి దాన్ని. మనం నేర్చుకున్న దాంట్లోకి రావాలంటే మనం 1 నుంచి 9 వరకే డివిజిబిలిటీ రూల్ నేర్చుకున్నాం. ఇంకోటి 10, 11 ఇక్కడ వరకు అయితే నేర్చుకున్నాం. మనం 11 వరకు డివిజిబిలిటీ రూల్ నేర్పిన. ఈ టేబుల్లో 1 నుంచి 11 టేబుల్లో దేంట్లోనన్నా 72 వస్తుందా? వస్తుంది. దేంట్లో వస్తుంది? 8, 9, 72 లేదంటే 9, 8, 72 ఎట్లన్నా తీసుకో. తీసుకున్న తర్వాత ఈ 9 వచ్చింది, 8 వచ్చింది. వీటి డివిజిబిలిటీ రూల్ ఏందనేది తెలవాలి నీకు. 9 డివిజిబిలిటీ రూల్ ఏంది, 9 డివిజిబిలిటీ రూల్ ఏంది. 9 డివిజిబిలిటీ రూల్ రావాలంటే 7, 9 బి ఉంది కదా, అంటే బి ఈ 3 8 డివిజిబిలిటీ రూల్ రావాలంటే ఈ 3 అనేది 8 చేత భాగించేటట్టు ఉండాలి విలువలు, అంతే కదా. ఇప్పుడు మెథడ్ చెప్తున్నా చూడండి. ఇంతకుముందు చెప్పింది అయితే బెస్ట్ వే, ఇంకా మీకు ఇంకొద్దిగా అర్థం అవ్వడానికి కొద్దిగా వివరిస్తుంది దాన్ని. ఇదే కదా ఏ 6, 7, 9 బి, ఇది 8 చేత భాగిస్తుంది అంటే 8 డివిజిబిలిటీ రూల్ 8 అని తీసుకుంటున్నాము, 72ను 8, 9 అనుకుంటున్నాం. కాబట్టి ఇది 8 చేత భాగించాలంటే ఈ చివరనున్న 3 8 చేత భాగించాలి. చివరనున్న 3 అంకెలు 8 చేత భాగిస్తే 8 చేత ఈ సంఖ్య మొత్తం నిజేషంగా భాగిస్తుందని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు 7, 9 ఈ బి ప్లేస్లో ఏదో ఒకటి తీసుకోను. ఒకటి తీసుకున్నాం అనుకో, అది 8 చేత భాగిస్తుందా? లెక్క చేసి చూడు. 8, 9, 72 ఏం మిగులుతుంది? ఇక్కడ 7 మిగులుతుంది. 9 నుంచి 2 పోతే 7 మిగులుతుంది, 1 అవుతుంది. 8 టేబుల్ వస్తుందా? రాదు. 2 తీసుకున్నాం అనుకో, 2 తీసుకుంటే ఇక్కడ ఈ బి ప్లస్లో 2 తీసుకున్నాం అనుకో, 8, 9, 72 ఈ 7 మిగులుతుంది. ఈ 2 ఇక్కడ రాస్తాం, మళ్ళీ 8, 9, 72 అంటే 2 తీసుకుంటే వస్తుంది. కాబట్టి ఏ స్థానంలో ఇక్కడ బి స్థానంలో 2 తీసుకోవచ్చు అని ఇక్కడ తెలిసిపోయింది నీకు. ఇక్కడనే తెలిసిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు 9 చేసుకుంటుంటావా? టైం వేస్ట్ చేయదు నువ్వు. ఏంది ఏ ప్లస్ బి విలువ ఇచ్చిండు. ఆ ఏ ప్లస్ బి విలువ నీకు ఆప్షన్లో ఉంది. ఏ ప్లస్ బి విలువ అనేది ఆప్షన్లో ఉంది. నీకు ఆల్రెడీ బి వాల్యూ 2 అని తెలుసు. ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఈ రెండిటికి ఏవి కలిపితే ఇది వస్తుంది? రెండిటికి ఇక్కడ 0 లేదు, 2 రావడానికి, 1 లేదు, 4 లేదు, 5 ఉంది. కాబట్టి రెండిటికి ఇంకోటి కలిపితే 5 వచ్చేటట్టు నువ్వు ఆన్సర్ తీసుకున్నావు అంటే అయిపోతుంది కదా. అట్లనే చేయొచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు బి స్థానంలో ఏ వచ్చింది అంటే ఏ స్థానంలో ఏం రావాలి అదొకటి తెలుసుకుంటే అయిపోతుంది. అదొకటి తెలుసుకోవాలంటే ఎట్లా? సేమ్ మళ్ళీ ఇప్పుడు 8తో అయిపోయింది. 8తో చేసినాం, 2 వచ్చింది బి స్థానంలో. ఇప్పుడు ఏం రాస్తాము? ఏ 6, 7, 9 బి అనేది అనుకున్నాం మనం. 2 వచ్చింది కాబట్టి 2 రాస్తాం. ఇప్పుడు 9 చేత భాగించాలి. 9 చేత భాగించాలంటే ఇచ్చిన సంఖ్య యొక్క అంకెల మొత్తం 9 చేత భాగించాలి. కాబట్టి ఇప్పుడు వాటి అంకెల మొత్తం చేస్తాం. ఏ ప్లస్ 6 ప్లస్ 7 ప్లస్ 9 ప్లస్ 9 ఎక్కడొచ్చినా దాన్ని స్కిప్ చేయండి అన్న. ఎందుకంటే 9కి మనం ఇదేది కూడినా మళ్ళీ అదే విలువ వస్తుంది కాబట్టి 9 స్కిప్ చేయొచ్చు. ఈ 7, ఈ 2 ఇది కూడా 9 అయితే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఏం మిగిలింది? ఏ ప్లస్ 6 డివైడెడ్ బై 9. ఇది 9 చేత భాగించాలంటే ఎంత ఉండాలి? ఏ స్థానంలో ఎంత ఉండాలి? ఏ స్థానంలో 9తో భాగించాలంటే ఏ స్థానంలో 3 ఉంటే 3 ప్లస్ 6 9 అవుతుంది. 9/9 సరిపోతుంది. ఇంకేది తీసుకున్నా 4 తీసుకున్నా 10 అవుతుంది, 5 తీసుకుంటే 11 అవుతుంది, 6 తీసుకుంటే 12 అవుతుంది, 7 తీసుకుంటే 13 అవుతుంది, 8 తీసుకుంటే 14 అవుతుంది, 9 తీసుకున్నా 15 అవుతుంది. ఉన్నాయి అంకెలు 1 నుంచి 9 వరకు. వాటిలలో ఏది తీసుకున్నా 9తో పోవట్లేదు. ఏది తీసుకుంటే పోతుంది? ఏ స్థానంలో 3 తీసుకుంటేనే పోతుంది. కాబట్టి ఏ = 3, బి = 2. వాడు ఏ ప్లస్ బి అని నీకు ఆన్సర్, ఏ ప్లస్ బి విలువ ఎంత అన్నాడు. కాబట్టి వాటిని గూడు. ఇగో ఏ = 3, బి = 2, 3 + 2 = 5. ఆప్షన్లు ఎక్కడ ఉంది? డీలో ఉంది కాబట్టి డీ పెట్టేసాయి. ఓకే, రైట్. ఇంకో క్వశ్చన్ చూడండి. 1, 1, P, 9, Q, 4ను 24తో భాగిస్తే 24తో నిశేషంగా భాగించిన PQ వాల్యూ ఎంత అంటుండు. దీనిని 24తో భాగిస్తే ఈ PQ అంటే P ఇంటూ
పి ఇంటూ క్యూ విలువ ఇట్లా ఉంటే అవి లబ్ధం అన్నట్టు, అవి ఒకదానికొకటి గుణిస్తున్నాయి అన్నట్టు, ఒకదానికొకటి మల్టిపుల్ అవుతున్నట్టు పీక్యూ అంటే. ఓకేనా? అరే మధ్యలో ఇంటూ లేదు కదా అని కన్ఫ్యూజ్ కావద్దు. ఇట్లా ఏమి లేకుండా ఇచ్చినాయంటే అవి లబ్ధం అంటే గుణిస్తున్నాయి అన్నట్టు అర్థం. కాబట్టి ఆ పీక్యూ ఎంత అని అడుగుతుంది. ఓకేనా? ఏంది 1 పి 9 క్యూ 4ను 24తో భాగిస్తే 24 ఇచ్చిండు. మళ్ళీ 24 డివిజిబిలిటీ మనం నేర్చుకున్నామా? 24 డివిజిబిలిటీ మనం నేర్చుకోలే. 24 భాజనీయత సూత్రం మనం నేర్చుకోలేము. కాబట్టి మనం నేర్చుకున్న దాంట్లో మార్చుకోవాలి దీన్ని. ఇక్కడి నుంచి ఎక్కడ నేర్చుకున్నాం మనం భాజనీయత సూత్రాలు? 2 నుంచి 11 వరకు నేర్చుకున్నాం. 2 భాజనీయత సూత్రం చివరన్న 0 రావాలి లేదా సరిసంఖ్య రావాలి. ఇట్లా చెప్పిన కదా, రీసెంట్ వీడియోలు ఉంటాయి, చూడండి. ఇప్పుడు ఆ డివిజిబిలిటీ రూల్లో ఇప్పుడు 24 దేంతో భాగిస్తుంది? 24 ఏ టేబుల్ వస్తుంది నీకు? 2 టేబుల్లో వస్తుంది. తర్వాత 2 టేబుల్లో ఎక్కడ వస్తుంది? 2 12 24. మళ్ళీ 12 అంటే అది నేర్చుకోలేదు, వదిలేసి. తర్వాత 3 టేబుల్ తిరుగు. 3 టేబుల్లో వస్తుందా? 3 కేలు 21, 3 ఎందులు 24. ఇంకా ఏ టేబుల్ వస్తుంది? 6 4 24. ఇంకా ఏ టేబుల్ వస్తుంది? గివేగా 7లో రాదు, 8లో రాదు, 8 ముళ్ళు 24 తీసేసుకున్నాం. వీటిలలో నీకు ఏది బెస్ట్? ఏవి తీసుకున్న ఆన్సర్ వస్తుంది. నీకు ఏది బెస్టో అది తీసేసుకో. నువ్వు 6తో చేయాలంటే మళ్ళీ 2తో 3తో చేయాలి. 4తో చేయాలంటే చివరన 2 అంకెలతో చేయాలి. ఈడ 1 2 3 చేయాల్సి వస్తుంది. ఈడ దీనికి చేయాలంటే చివరన 3 అంకెలు చేయాలి, దీనికి మొత్తం చేయాలి. వీటితో చేసుకుంటే ఇది బెస్ట్ అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇదంతా కూడికనే. 3తో డివిజిబిలిటీ రూల్ కావాలంటే అన్ని కూడికనే. కాబట్టి 3 8 తీసేసుకోండి, ఈజీగా అయిపోతుంది, తొందరగా వస్తుంది, టైం వేస్ట్ కాదు. ఎంచుకోవడంలో కూడా కొద్ది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు 1 పి 9 క్యూ 4ను 24తో భాగిస్తే పీక్యూ విలువ ఎంత అంటుండు కదా. ఆ 24ను 3 ఎందులు 24 అని రాసుకున్నాం మనం. అది 3తో భాగించాలంటే వీటి అంకెల మొత్తము ఏం కావాలి? అంకెల మొత్తం 3 చేత భాగించాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది డివిజిబిలిటీ రూల్. అది రూల్. అది భాగించాలంటే రూల్ గురించి చెప్పిన అది చూడండి. ఇప్పుడు చూడండి 1 1 2 2 ఇగో 9కి ఏది కలిపినా అదే వస్తుంది కాబట్టి 9 వదిలేసేయండి. 1 1 2 2 4 6 అవుతుంది. అంటే 6 ప్లస్ పి ప్లస్ క్యూ రాయొచ్చు, అంతే కదా. 6 ప్లస్ పి ప్లస్ క్యూ. ఇప్పుడు ఇది 3తో భాగించాలి. 3తో భాగించాలంటే ఆర్కి ఎంత రావచ్చు? ఈ పి విలువ ఒకటి రావాలి, క్యూ విలువ ఒకటి రావాలి. ఓకేనా? ఇప్పుడు పి విలువ నేను 0 తీసుకున్నాను అనుకో, క్యూ విలువ ఎంత తీసుకోవచ్చు? 3 తీసుకోవచ్చు. 3 తీసుకుంటే అప్పుడు ఇది 9 అవుతుంది, భాగిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు పి విలువ 1 తీసుకున్నాను అనుకో, క్యూ విలువ ఎంత తీసుకోవాలి? 2 తీసుకుంటే మళ్ళీ 6 7 8 9 అవుతుంది. అదే పి విలువ మనం 2 తీసుకున్నాం అనుకో, క్యూ విలువ ఎంత తీసుకోవచ్చు? 6 2 8, ఇక్కడ 1 తీసుకుంటే 9 అవుతుంది. అంటే ఇదే పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు 3 తీసుకున్నా 4 తీసుకున్నా మళ్ళీ లెంత్ పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? క్లారిటీ వస్తుంది కదా. ఒకసారి పి ప్లస్ క్యూ లేదు ఇక్కడ కొద్ది నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావా, దీన్ని కొద్ది హోల్డ్లో పెట్టుకో. దీన్ని హోల్డ్లో పెట్టుకొని మళ్ళీ 8 చేత కూడా భాగించాలి కదా. 8 చేత భాగించాలంటే చివరిన 3 అంకెల 8 చేత భాగించాలి. ఏముంది చివరిన? 9 క్యూ 4 ఉంది. ఇదే కదా 8 చేత భాగించాలంటే. ఇప్పుడు ఇది 8 చేత భాగించాలనుకో, ఇక్కడ ఆల్రెడీ 1 తీసుకోవాలా 2 తీసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఫస్ట్ ఒకటి పెట్టి చూడు. 9 1 4 8తో భాగించు. 8 ఎక్కం 8 ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఇది మళ్ళీ 1 ఇక్కడ తీసుకుంటావు. 8 ఎక్కం 8 ఎంత మిగులుతుంది? 11 నుంచి 8 పోతే అవి 2 1 అంటే 3 మిగులుతుంది. ఇది 4. 8లో 34 వస్తుందా? రాదు. కాబట్టి మళ్ళీ ఏం తీసుకుంటావు? వేరే తీసుకొని చూడు, 3 తీసుకొని చూడు. ఇప్పుడు 8 ప్లస్ క్యూ ప్లస్లో 3 తీసుకున్నాను అనుకో, 9 3 4 8 చేయి.
8 ఎక్కం 8, 1 మిగులుతుంది 13 అవుతుంది. 8 ఎక్కం 8, ఇవి 2 5 అంటే ఎంత ఉంటుంది? ఇవి 2 3 అంటే 5, 54. 8 5 40, 8 6 48, 8 8 64 వస్తుందా? అట్లా కూడా రావట్లేదు కదా. మరి ఏం మిస్టేక్ చేస్తున్నావు నువ్వు? పీ ప్లస్ క్యూ తీసుకోవాలి, ఇక్కడ తీసుకోవాలి, కొద్దిగా ఇబ్బంది పడుతున్నావు. ఇది డెడ్ ఈజీ ఉంది నీకు, ఎందుకంటే అది 8 చేత భాగించాలంటే చివరన అది ఏం తీసుకుంటే అది 8 చేత భాగిస్తుంది అనేదే కావాలి నీకు. 9 క్యూ 4 ఉంది కదా, దీన్ని 8 చేత భాగిస్తున్నాను నేను. 8 చేత భాగిస్తే ఇగో 8 ఎక్కం 8, 1 మిగిలింది. ఈ క్యూ స్థానంలో నేను 1 అనుకుంటే వస్తుందా? 1 2 మనం చేసినాం, 1 2కి రావట్లే కదా. ఓకేనా? ఇప్పుడు PQ4 PQ4 దీన్ని ఏం పెడితే మనకు ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు 1 2 3 పెట్టినాం, రాలే. ఒక 9 నుంచి రివర్స్లో రా. రివర్స్ వస్తే 9 ఎక్కం 9, 1 19, 8 2 16, 3 మిగులుతుంది 34, రాదు. 8 తీసుకో. 8 తీసుకుంటే ఏమొస్తుంది? ఇప్పుడు క్యూ ప్లస్లో 8 తీసుకున్నాము. 9 ఎక్కం 9, సారీ 8 ఎక్కం 8, 1 మిగులుతుంది 18 అవుతుంది. 8 2 16, 2 మిగులుతుంది. ఈ 4 పెట్టుకుంటావు. 8 ముళ్ళు 24, అంటే 8 తీసుకుంటే వచ్చింది. క్యూ స్థానంలో ఎంత తీసుకుంటూ వచ్చింది? క్యూ స్థానంలో 8 తీసుకుంటూ వచ్చింది. ఇక్కడ పీ స్థానంలో నీకు 0 తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, 3 తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, 1 తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది, 2 తీసుకున్నా సాటిస్ఫై అవుతుంది. కానీ ఇవి వీటిలో ఏది తీసుకుంటే సాటిస్ఫై అవుతుందో దానికి ఇది కూడా సాటిస్ఫై కావాలి. ఈ లాస్ట్ సరిపోతుంది కాబట్టి ఇది ఆన్సర్ అనుకోవచ్చు మనం. కానీ ఒక్కొక్కసారి దీన్నే ఏం చేస్తాడు మనము, ఈ పీక్యూ గరిష్ట విలువలు అడుగుతాడు లేదా కనిష్ట విలువలు అంటాడు. నీకు ఇది భాగిస్తే 1 1 PQ 1 1 P 9 Q 4ను 24తో భాగిస్తే PQ యొక్క గరిష్ట గుణకం ఎంత అంటాడు, లేదా PQ యొక్క కనిష్ట గుణకం ఎంత అంటాడు. కనిష్టం అంటే ఇవి తీసుకుంటావు, అతి తక్కువ చిన్నది తీసుకుంటావు కనిష్టం అంటే. ఒకవేళ గరిష్టం అన్నాడు అనుకో, మళ్ళీ గరిష్టం అంటే నువ్వు ఏడు నుంచి రావాలి? మళ్ళీ ఈ పీ స్థానంలో ఇక్కడనే కనిపిస్తుంది మన పీ స్థానంలో 9 8 7 చేసుకుంటూ రావాలి. అక్కడ వస్తే ఏదైతే 3తో డివిజిబుల్ అవుతుందో అదే ఇది మనం 3తోనే కదా డివిజిబుల్ అయ్యేది, 3తో డివిజిబుల్ అయ్యేదే చూస్తున్నాం ఇది. ఇప్పుడు గరిష్ట విలువని అడిగాను అనుకో, గరిష్ట విలువ అడిగితే ఏం చేస్తాం మనం? దీన్ని కూడతాం కదా, 3తో భాగించాలంటే. ఎందుకు? 24ను 3 × 8లో రాసుకున్నాం కాబట్టి 1 + 1 + P + 9 + Q + 4. ఈ 9 వచ్చింది, తీసేస్తాం. ఎందుకు? చెప్పేసినాం అది. 1 1 2 2 4 6 6 + P + Q ఇప్పుడు గరిష్ట విలువలు అంటుంది. పీ స్థానంలో గరిష్ట విలువలు అంటుంది. గరిష్ట విలువలు ఎక్కడ వస్తాయి? తీసుకుంటే ఇది 9 తీసుకోవచ్చు, లేదా ఇది 9 తీసుకోవచ్చు, లేదా అనుకుంటే ఇది 8 ఇది 9 తీసుకోవచ్చు, లేదా ఇది 9 ఇది 8 తీసుకోవచ్చు. ఇట్లా ఈ గరిష్ట విలువలు తీసుకోండి. ఈ గరిష్ట విలువలు తీసుకుంటే దేంతో మనకు అది డివిజిబిలిటీ అవుతుంది. ఉన్నాయి 9 అంకెలు 1 నుంచి 9 అవి తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ 9 తీసుకున్నాను అనుకో, ఇక్కడ 8 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 16 ప్లస్ ఈ 9కి ఏం కలపాల్సిన అవసరం లేదు. 9 వదిలేస్తాం, ఇవి 2ని కొడితే 14. పోతుందా? పోదు. అప్పుడు 8 తీసుకోండి. 8 తీసుకుంటే ఇది 9కి వస్తలేదు కాబట్టి 7 తీసుకోండి. 7 తీసుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడే దొరికిపోతుంది నీకు. అది ఇది 8 అది 8 అన్నట్టు ఈయనే దొరికిపోతుంది నీకు. ఇగో 13 8 ఎంత? 21. రావట్లే. ఇక్కడ వేరేది తీసుకో. మళ్ళీ ఇట్లా చేసుకుంటూ పోయినావు అనుకో, నీకు ఎక్కడొక్క దిక్కు దాని ఆన్సర్ నీకు తెలిసిపోతుంది. ఈజీగా క్యాచ్ చేస్తావు. 1 + 1 + P + Q 9 4 ఇది 3తో డివిజిబుల్ అవ్వాలి. 3తో డివిజిబుల్ అవ్వాలంటే నీకు పీ స్థానంలో క్యూ స్థానంలో గరిష్ట విలువలు ఏవి తీసుకుంటే నీకు డివిజిబుల్ అవుతుంది అనేది నువ్వు క్యాలిక్యులేషన్ చేసుకో. 1 1 2 2 9 ఎక్కడ ఉంది? 1 1 1 ఇది 9 కదా, ఇది P, ఇది 9, ఇది 9, ఇది Q.
9 కొట్టేస్తాం, 6 6 వస్తే p ప్లస్ క్యూ ప్లస్ 6. ఇక్కడ p విలువ 0 తీసుకోవచ్చు, ఇది 3 తీసుకోవచ్చు, ఇది డివిజిబిలిటీ బై 3 వర్తిస్తుంది. లేదు ఒక p విలువ నేను 1 తీసుకున్నాను అనుకో వర్తించదు, ఎందుకు 10 అవుతుంది. 2 తీసుకుంటే వర్తించదు, 3 తీసుకుంటే ఆల్రెడీ 3 తీసుకున్నాం, 4 తీసుకుంటే వర్తించదు, 10 13 అవుతుంది, 5 తీసుకుంటే 11 14 అవుతుంది, 6 తీసుకుంటే వర్తిస్తుంది, 6 6 12 3 15. ఆల్రెడీ ఇక్కడ 6 ఉంది కాబట్టి ఇంకో 6 రావడానికి ఛాన్స్ లేదు. 7 తీసుకుంటే 10 10 16 పోదు. 8 తీసుకుంటే ఇక 14 14 14 3 17 17 బై 3 అంటే పోదు. 9 తీసుకుంటే ఆల్రెడీ అన్ని 3 టేబుల్లో పోయేటి ఉన్నాయి కాబట్టి ఇట్లా తీసేసుకోవచ్చు. అప్పుడు గరిష్ట విలువ అడిగినంటే p స్థానంలో 9 పెడతాం, q స్థానంలో ఎంత వచ్చింది ఇంతకుముందు చేస్తే 8 వచ్చింది, 8 చేస్తాం, 8 9 72. ఇట్లా అని చేయొచ్చు. వాడు pq అడిగితే అట్లా చేయొచ్చు. లేదు అనుకుంటే వాడు గరిష్ట కనిష్టాన్ని అడగలేడు అనుకో, pq వాల్యూ ఏంటంటే సేమ్ 24ను 3 4 అనుకుంటాము. ఫస్ట్ 3తో భాగిస్తాము, 3తో భాగిస్తే ఏమేమి తీసుకుంటున్నాము అది చేస్తాము, తర్వాత 8తో భాగిస్తాము. ఇక్కడ ఫస్ట్ 3తో చేస్తే మనం 2 విలువలు తీసుకోవాల్సి వస్తుంది, కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి లాస్ట్ చివరనంటే ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఫస్ట్ 8తో చేసుకున్నాం అనుకో మనకి ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ క్యూ వాల్యూ వచ్చేస్తుంది, నీకు క్యూ వాల్యూ వచ్చేసిన తర్వాత మిగతా p వాల్యూ ఒకటి చేసుకోవడం ఉంటుంది. అది సెకండ్ స్టెప్ కింద 3తో 3 డివిజిబిలిటీ చేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది. అర్థమైందిగా? నెక్స్ట్ ఇంకొకటి క్వశ్చన్ ఏంది, 88తో ఖచ్చితంగా అతిపెద్ద 5 అంకెల సంఖ్య ఏది అంటుండు. 88తో నిశేషంగా భాగిస్తే అంటే దాన్ని భాగిస్తుంది ఖచ్చితంగా. ఆ భాగించే దాంట్లో అతిపెద్దది 5 అంకెల సంఖ్య ఏది అంటుండు. 5 అంకెల సంఖ్య ఏవి? 5 అంకెల సంఖ్యలు 1 2 3 4 5 ఉన్నాయి. ఇవి 5 అంకెల సంఖ్యలు. 1 10 100 1000, 1 10 100 1000 10,000. ఈ 10,000 అనేది 5 అంకెల సంఖ్య. వీటిలలో వాడు ఏం పలుకుతుంది నీకు? అతిపెద్ద సంఖ్య అంటుండు. అతిపెద్ద సంఖ్య అంటే ఏమవుతుంది? 5 అంకెల సంఖ్యలో 9 9 9 9 9 1 2 3 4 5 5 ఉన్నాయి. ఇదే అతిపెద్ద సంఖ్య 5 అంకెల్లో. దీనికి ఒక్కటి కలిపినా అది ఏమవుతుంది? 6 అంకెల సంఖ్య అయిపోతుంది. మనకు 5 అంకెల సంఖ్యలో పెద్దదంటే ఇది. కానీ ఆ 5 అంకెల సంఖ్య దేంతో భాగించాలంట? 88తో భాగించాలంట. ఆ 5 అంకెల సంఖ్య నీకు భాగించేది నీకు ఆప్షన్లో ఇచ్చి ఉంటాడు వాడే. నువ్వు మళ్ళీ అన్ని 9లు చేస్తే చాలా టైం తీసుకుంటుంది. ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒకటి చేసుకుంటే కొద్ది గొప్ప మీకు ఈజీ అయిపోతుంది. ఇప్పుడు 5 అంకెల సంఖ్యలో వీటిలలో చూస్తాం అతిపెద్ద సంఖ్య ఇది. ఇప్పుడు 88 డివిజిబిలిటీ రూల్ మనం నేర్చుకోలేము కాబట్టి 88 మనం ఏడ మార్చుకుంటాము? మనం నేర్చుకున్న డివిజిబిలిటీ రూల్లోకి నేర్చుకుంటాం. 88 ఎట్లా రాసుకోవచ్చు? ఏ టేబుల్లో వస్తుంది? 8 టేబుల్లో వస్తుంది. 8 టేబుల్ 8 × 11 88. ఈ 8 టేబుల్ వస్తుంది. 11 88. 8తో భాగించాలంటే చివరన ఏముండాలి? చివరన 3 8 చేత భాగించాలి. ఇట్లా చూడండి, ఈజీ అయిపోతుంది కదా. ఇచ్చిన ఆప్షన్లో 999 ఉన్నాయి. ఈ 999 8తో భాగిస్తుందా చూడు. 8 ఎక్కం 8, 1 మిగిలింది, 9 రాసుకుంటావు, 19 అవుతుంది. 8 2 16, ఎంత? 3 మిగిలింది, ఈ 9 రాసుకుంటావు, 39 అవుతుంది. 8 4 32. నిశేషంగా భాగిస్తుందా? ఇది నిశేషంగా భాగిస్తలేదు కాబట్టి క్యాన్సల్. నెక్స్ట్ ఇది తీసుకో, 8 చేత భాగిస్తున్నాం. ఇది తీసుకో, ఏముంది? 9 6 8. దానికి 8 చేత భాగిస్తే 8 ఎక్కం 8, 1 మిగులుతుంది, 16. 8 2 16, ఏం మిగలలే, ఇది ఏం మిగలలే. ఇది 8 ఈడ రాసుకుంటావు. 8 ఎక్కం 8, ఇక శేషం రిమైండర్ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఇది భాగిస్తుంది, తీసేసుకోవచ్చు. లేదు ఇంకోటి కూడా ఉంది కదా చూడు, 998. 8 ఎక్కం 8, 1 మిగిలింది. 8 2 16, 3 మిగిలింది. ఈ 8 రాసుకుంటాం, 38 అవుతుంది. 38 8 టేబుల్ వస్తుందా?
రాదు. కాబట్టి ఇది ఆప్షన్ అని పెట్టేస్తాం. లేదు ఇంకోటి కూడా వచ్చేటట్టు ఉందా అనుకోండి, అప్పుడు మళ్ళీ ఏం చేస్తాం, 11th అని చూస్తాం. 11th చూస్తే 11 డివిజిబిలిటీ రూల్ ఏంది? 11 డివిజిబిలిటీ రూల్ ఏంది? ఆల్టర్నేట్, ఒకటి వదిలేసి ఒకటి కూడాలి, ఆ వచ్చిన మొత్తాన్ని భేదం చేయాలి. ఏముంది ఇప్పుడు మనం ఇది ఆన్సర్ అనుకుంటున్నాం కదా, 999968 ఇది ఆన్సర్ వచ్చింది మనకు. దీన్ని ఆల్టర్నేటివ్ ఇస్తాం అంతే కదా. 9 + 9 ఎంత? 18. 18 + 8 ఎంత? 27. 18 + 8 25 అంతే కదా. 9 9 9 18. 18లో 8 కలిపితే 2 26. సారీ 26 వస్తుంది. ఓకే. ఇప్పుడు మళ్ళీ మిగిలినవి కలుపుతాం. 9 6 ఎంత? దీన్ని కలిపితే ఎంత? 15. 15 ఏం చేయాలి, వాటి డిఫరెన్స్ చూడాలి నువ్వు. 26 నుంచి 15 పోతే ఎంత వస్తుంది? 6 నుంచి 5 పోతే 1, 2 నుంచి 1 పోతే 1, ఇక 11. 11 అంటే అది 11తో డివిజిబుల్ వర్తిస్తుంది కదా. 11 డివిజిబిలిటీ రూల్ ఏంది? వస్తే ఆ భేదం అనేది ఆల్టర్నేట్ సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు అంటాం, లేదంటే ఆల్టర్నేట్ డిజిట్స్. ఒకటి వదిలేసి ఒకటి కూడాలి, ఇవి ఒకటి వదిలేసి ఒకటి కూడాలి, తర్వాత కూడా ఒకటి వదిలేసి ఒకటి కూడాలి. వాటి మొత్తం వీటి మొత్తం ఆ భేదం 0 రావాలి, లేదు అనుకుంటే 11 డివిజిబిలిటీ అయితే రావాలి, 11 టేబుల్ రావాలి. అయితే అది 11 డివిజిబిలిటీ రూల్ సాటిస్ఫై చేసినట్టు. కాబట్టి ఇప్పుడు 8 రూల్ సాటిస్ఫై చేసింది, ఇది 11 రూల్ కూడా సాటిస్ఫై చేసింది. కాబట్టి ఆన్సర్ బి అని పెట్టుకోవచ్చు. రైట్, అర్థమైందా? ఇంకొన్ని క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొద్దిగా డెప్త్గా వెళ్దాం. మనం భాజనీయత సూత్రాల గురించి నేర్చుకున్నాం. ఆ భాజనీయత సూత్రాల మీద కొన్ని క్వశ్చన్స్ తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఈరోజు కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ చేసినాము. ఇంకా డెప్త్ కావాలనుకుంటే కామెంట్లో పెట్టండి, ఇంకొద్దిగా డెప్త్గా చెప్పండి సార్ అని. లేదు ఏదైనా స్పీడ్ అయినా, లేదంటే నేను ఎక్కువ రిపీట్ చేసి టైం ఎక్కువ వేస్ట్ చేసినా చెప్పండి, ఒకసారి చెప్పండి సార్ అన్న. అట్లా అయినా మనం దాన్ని చేసేసుకుందాం. ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక్కొక్క చాప్టర్కి A to Z ఆ చాప్టర్లో ఎన్ని మోడల్స్ ఉంటాయి, ప్రతి మోడల్కి 1 2 ఈరోజు అయితే బాగానే చెప్పుకున్నాం కదా. ఇట్లా ప్రతి మోడల్ అన్నీ వచ్చేటట్టు, అన్నీ కవర్ అయ్యేటట్టు యూట్యూబ్లో ఫ్రీగా అప్లోడ్ చేస్తా. సపోర్ట్ చేయండి. ఏమైనా లోపాలు ఉంటే తెలియజేయండి. ఇక మన ఛానల్ పేరు తెలుసు కదా, VBM క్లాసెస్ లేదా వంశీబాబు మ్యాథ్స్ అని కొట్టినా మీకు యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది. చూసుకొని మీరు కూడా నేర్చుకోండి. కావాల్సిన నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాసులు అయితే మీకు అర్థమయ్యే తీరులో చెప్తున్నా అని నేను అనుకుంటున్నా. అది మీకు అర్థమైతే ఆ వాల్యుబుల్ ఆలోచన కామెంట్ రూపంలో తెలుపుతారని కోరుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిగిలిన క్వశ్చన్స్ కానీ దానికి రిలేటెడ్ ఉన్న క్వశ్చన్స్ కానీ చెప్పుకుందాం. సంఖ్య వ్యవస్థనే మొత్తం నంబర్ సిస్టమ్ మీద ఎన్ని రకాలుగా అడుగుతారు, ఎన్ని రకాలైన క్వశ్చన్స్ రావచ్చు, A to Z మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే నంబర్ సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ లేకుండా ఉండదు. ఈ నంబర్ సిస్టమ్ మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే మిగతా చాప్టర్కి అంత ఈజీగా మీరు నేర్చుకోగలుగుతారు, మూవ్ అవ్వగలుగుతారు. కాబట్టి నంబర్ సిస్టంలో ఎన్ని మోడల్స్ ఉన్నాయో అన్ని మోడల్స్ మ్యాక్సిమం కవర్ చేస్తాం. మీరు పీసీకి ప్రిపేర్ అయినా, ఎస్ఐకి ప్రిపేర్ అయినా, డిఎస్సికి ప్రిపేర్ అయినా అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ క్లాస్. ఎందుకంటే మనం బేసిక్స్ నుంచి చెప్తున్నాం, బేసిక్స్ నుంచి మ్యాక్సిమం హై లెవెల్ వరకు తీసుకుపోతున్నాం. ఈరోజు చెప్పిన క్వశ్చన్స్ చిన్నవి అయి ఉండొచ్చు, కానీ వాటిని వదిలేసి వచ్చేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా డెప్త్గా చెప్పొచ్చు, ఇంకా పెద్ద పెద్ద క్వశ్చన్స్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు అన్నట్టు కొద్దిగా మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ రావడానికి చిన్న చిన్న లెక్కలు తీసుకొని చేస్తున్నా. దాన్నే 2-3 సార్లు వివరిస్తున్నా. ఎందుకంటే మీకు కూడా కొద్దిగా 1-2 సార్లు చెప్తే అర్థమవుతుంది అనే విషయంతో. ఓకే, ఇంత ఓపిక్గా 1 అవర్ అయితే పెట్టిన ఈరోజు వీడియో. ఇంత ఓపికగా చూసినందుకు అందరికీ మళ్ళీ ఈ వంశీబాబు పేరు తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ.